అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు మన ఇంట్లో మిగిలిపోయిన వులెన్ థ్రెడ్తో మనం ఒక మంచి ఐటెం చేసేద్దాము. అది మంచిగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో చూసేద్దాం. అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు వీటికి ఫస్ట్ మిగిలిపోయిన వులెన్ థ్రెడ్ అండ్ 1 సీజర్, అలాగే ఇంట్లో ఉండే ఒక ఫ్లాంక్. ఓకేనా? ఇప్పుడు మనము ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక ప్లాంక్ తీసేసుకొని దానికి ఈ మిగిలిపోయిన ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని ఒక 25 రౌండ్స్ చేసేద్దాం. 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకొని ముడి వేసుకుందాం. గ్రీన్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఇదిగోండి ఇలాగా ఆరెంజ్ మీదే వచ్చేలాగా ఒక 10 రౌండ్స్ వేసేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగా ఇక్కడ పైన కట్ చేసుకుందాం. దీన్ని కట్ చేసేసుకొని ముడేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీని మీద ఇట్లా వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఆరెంజ్ కలర్ థ్రెడ్ని మనము చుట్టేద్దాం. దాన్ని కూడా ఒక 25 రౌండ్స్ అయితే చుట్టేయాలి. 1 2 3 4 5. నేనైతే ఒక 25 రౌండ్స్ వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని అయితే మధ్యలోకి ముడి వేసుకోవడానికి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఇందాక మాదిరి కట్ చేసుకున్నాం కదా, దాన్ని ముడేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క ఇంచ్ గ్యాప్తో, మనకు ఐడియా ఉంటే సరే, లేదంటే ఒక్కొక్క ఇంచ్ గ్యాప్తో మనమైతే పెన్తో మార్క్ పెట్టేసుకున్నాం. 1 ఇంచ్ అంటే ఎంత వస్తుంది కదండి, అందుకని ఇగోండి నేను చూపిస్తున్నాను. ఇగోండి ఇక్కడ ముడి కట్టుకోవటానికి ఇట్లా పెట్టేసుకున్నాను. ఇట్లాగా 1 ఇంచ్ గ్యాప్తో మనమైతే డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. నేనైతే మార్క్ పెట్టేసుకున్నానండి. ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెంగా మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ముందైతే నేను ఒక పీస్ తీసుకున్నాను. మనం మార్క్ చేసుకున్న ప్లేస్ ఉంది కదా, దాని దగ్గర దీన్ని అయితే కట్టేద్దాం. ఇదిగోండి ఇలా కట్టేసుకోవాలి. అలాగా మనం మార్క్ చేసి పెట్టుకున్న ఏరియాలన్నీ కట్టేసుకుందాం. రండి. ఇదిగోండి, నేను అన్నిటికీ ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలానే మీరైతే గ్రీన్ కలర్ థ్రెడ్ కాకుండా ఆరెంజ్ కలర్ థ్రెడ్ని అయితే కట్ చేసుకోండి. ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని విడివిడిగా కట్ చేసేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా మధ్యలో కట్ చేయాలి. మీరు మాత్రం చూసుకోండి, గ్రీన్ థ్రెడ్ మాత్రం కట్ చేయకండి. ఫస్ట్లో నేను అట్లనే కట్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం అలవాటు అయింది కాబట్టి గ్రీన్ థ్రెడ్ని ఆరెంజ్ కలర్ థ్రెడ్ని కట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఇదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే థంబ్నెయిల్లో చూసిన వాళ్ళు ఉంటారు కదా. సో చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఉంటుంది. మనం ఇలా మంచిగా కట్ చేసుకుంటే ఒక పూలదండ మాదిరి ఇలా వచ్చేసింది. ఇది డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు, అలానే దేవుడు పటాలకి వేయచ్చు, దేవుడి గూళ్ళకి వేసుకోవచ్చు, లేదంటే డెకరేషన్గా గూడు పైన కూడా డెకరేట్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఈ గ్రీన్ ఉందండి, అందుకని చెప్పి నేను ఈ గ్రీన్తో ట్రై చేశాను. మీ దగ్గర ఒకవేళ ప్యారెట్ గ్రీన్తో ఉంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంట్లోనే మనం వేస్ట్ చేయకుండా వులెన్ థ్రెడ్ని అయితే ఇలా యూస్ చేసేయచ్చు. సో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.